కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారు ఈ యొక్క కన్యా రాశి జాతకులై ఉంటారు. ఈ కన్యా రాశి జాతకులకు ప్రస్తుతం ఆదాయం 14, వ్యయం 2గా గోచరిస్తుంది. కన్యా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మంచి ఫలితం అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ కన్యా రాశ్యాధిపతి యొక్క ప్రభావం చేత ఆదాయం 14, వ్యయం 2గా ఉంది. మెండుగా ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా విశేషంగా ఉంది. ఈ యొక్క ఆదాయం 14 ఉండడం చేత వీరికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదాయ వనరులకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు. కన్యారాశి వారికి విశేషమైనటువంటి ఫలితం లభించేటటువంటి అవకాశం ఉంది. మీరు మీ కుటుంబీకులతోటి పక్కన ఉండేటటువంటి మిత్రులతోటి జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన. వీరికి రాజపూజ్యం 6, అవమానం 6గా గోచరిస్తోంది. ఈ కన్యారాశి జాతకులకు రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంది కనుక ఎక్కడికి వెళ్ళినా సరిసమానమైనటువంటి గౌరవ మర్యాదలు వీరికి లభించడం అనేటువంటి జరుగుతుంది. ఖచ్చితంగా మీ స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. పక్కన ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి చేత నమ్మక ద్రోహాలు జరిగేటటువంటి అవకాశం గోచరిస్తుంది కనుక జాగ్రత్తలు వహించడం అనేటటువంటిది ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన. ఈ కన్యారాశి జాతకులు ఎరుపు వస్త్రం ధరించడం మూలకంగా విశేషమైన ఫలితం పొందుతారు. బుధవారం రోజున ఆకుపచ్చ ఒత్తితో దీపారాధన చేయడం మూలకంగా, విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం మూలకంగా ఈ సంవత్సరాంతం వరకు కూడా సుఖజీవనం సాగించడం అనేటటువంటి జరుగుతుంది. ఆదాయం ఎక్కువగా ఉన్న కారణం చేత ఎక్కువగా విపరీతమైనటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండడం కూడా వీరికి ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన.